గ్రామ స్థాయిలో ప్రజలు రైతులు ఎదుర్కొనే సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని తెనాలి సబ్ కలెక్టర్ వి సంజనా సింహ తెలియజేశారు. ప్రజలు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో శుక్రవారం రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఉదయం నుండి జరిగిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వి సంజనా సింహ, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తదితరులు పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గ్రామస్తులు, రైతులు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ వి సంజనా సింహ, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 6వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో తెనాలి మండలంలో నందివెలుగు గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని చెప్పారు. జనవరి 8వ తేదీలోగా 13 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సదస్సులో రైతులు వారికి సంబంధించినటువంటి పలు సమస్యల్ని వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అలాగే ప్రజా సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని వారు తెలియజేశారు. శుక్రవారం ఉదయం 10 అర్జీలు రైతుల నుంచి వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధూళిపాళ్ల వెంకట పవన్ కుమార్, పంచాయతీ కార్యదర్శి బి హేమకుమారి, మండల సర్వేయర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మనం రెవెన్యూ సదస్సులని మొదలుపెట్టాము. అయితే తెనాలి మండలంలో నందివెలుగు గ్రామంలో ఈరోజు మనం రెవెన్యూ సదస్సు ప్రారంభించాము. ఈ పొద్దున 9 o'clock నుంచే మొదలు పెట్టడం జరిగింది. నందివెలుగు ఆల్రెడీ రీసర్వే కూడా అయిపోయింది. సో రెవెన్యూ పరంగా ఏ ఇబ్బందులు ఉన్నా అవి ఇక్కడికి వచ్చి ఆ గ్రీవెన్సెస్ని తెలుపుకోమని ప్రజలకు కూడా మొన్న మేము ఇంటిమేట్ చేశాము. సో మీ భూమి 22A పడినా, లేకపోతే ఇంకే సమస్యలు ఉన్నా, ల్యాండ్ గ్రాబింగ్, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ఉన్నా, రీసర్వేలో మీకు ఏవైతే ఇబ్బందులు ఎదురయ్యాయో అవి ఆల్రెడీ రీసర్వే గ్రామ సభస్ కండక్ట్ చేసి ఎన్రోల్ చేసుకున్నారు. మళ్ళీ కూడా మీరు ఏమన్నా వచ్చి చెప్పుకోవాలంటే అవి చెప్పుకోవచ్చు. సో ఎండోమెంట్ ల్యాండ్స్ దగ్గర ఉన్న ల్యాండ్స్ 22A ఉంటాయి, మనందరికీ తెలుసు. అవి ఏమన్నా ఉన్నా, సువోమోటో కరెక్షన్స్ ఆల్రెడీ చేయించాము, అవి కూడా మిగిలిపోయి ఉన్నా, ఈ రెవెన్యూ విషయాలకి సంబంధించి, ల్యాండ్ మ్యాటర్స్కి సంబంధించి ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు వచ్చి ఇక్కడ మాకు తెలియజేయండి. ఈ రోజు నుంచి మనకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రెవెన్యూ సదస్సులు భాగంగా తెనాలి మండలం నందివెలుగులో కూడా ఈరోజు ప్రారంభమైనాయి. మనకు వచ్చే నెల 8వ తారీఖు వరకు మన తెనాలి మండలంలోని 13 గ్రామాల్లో కూడా వివిధ తేదీల్లో రెవెన్యూ సదస్సులు జరుపుతాం. ఈ రెవెన్యూ సదస్సుల విషయంలో నేను మా స్టాఫ్కి ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నారు.